ఏంటి కత్తి పట్టుకుని తిరుగుతున్నావు? బెదిరించడానికా, భయపెట్టడానికా, చంపేయడానికా? చచ్చా, అదేం లేదే జే, జస్ట్ ఫ్రూట్స్ కోసుకోవడానికి అంతే. అయినా అలాంటి పనులు నేనెందుకు చేస్తాను? నేను దొంగని కాదు, పోలీస్ని. నువ్వు ఆ మాట అంటుంటే చిన్నప్పుడు చదివిన నీతి కథ ఒకటి గుర్తొస్తుంది. చెప్పమంటావా? అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ పులికిచ్చే మర్యాదని గౌరవాన్ని చూసి నక్కకి అసూయ కలిగిందంట. పులి నేను ఒకేలా ఉంటాం కదా, మరి నేనంటే ఎందుకు భయం భక్తి లేవు అని ఆలోచించడం మొదలుపెట్టిందంట. ఆ నక్క బ్రెయిన్తో బాగా ఆలోచించాక నక్క రియలైజ్ అయింది ఏంటంటే, పులికి ఒంటి మీద చారలున్నాయి, నాకు లేవు, మిగతాదంతా సేమ్ టు సేమ్ అని. పాపం ఆ నక్క బ్రెయిన్కి అంతకంటే తట్టలేదు మరి. నెక్స్ట్ డే నక్క నల్ల రంగుతో ఒంటి మీద చారలు వేసుకుని పులిలా ఫీల్ అయిపోతూ అడవంతా తిరగటం మొదలుపెట్టిందంట. జంతువులన్నీ దాన్ని విచిత్రంగా చూశాయి. నక్క కూడా బాగా కాన్ఫిడెన్స్ పెరిగిపోయి పులులు వాటి పిల్లలతో ఆడుకుంటుంటే అక్కడికి ఎంటర్ అయిందంట. ఆ పులి పిల్లలకి నక్క వింతగా కనిపించడంతో అన్నీ దాని చుట్టూ చేరాయి. నక్క బ్యాడ్ టైం వల్ల సరిగ్గా అప్పుడే ఒక పెద్ద వాన వచ్చింది. నక్క ఒంటి మీద రంగు అంతా పోయి అసలు బండారం బయటపడింది. నక్కను చూసిన పెద్ద పులి ముందు షాక్ అయింది. తరువాత వాటి పిల్లల్ని తినేయడానికి మారువేషంలో వచ్చుంటుందేమో అన్న అనుమానంతో మిగతా పులులు కలిసి నక్కని కొట్టి కొట్టి చంపేశాయి. ఇదంతా ఇప్పుడు నీకెందుకు చెప్పానో తెలుసా? నువ్వు కూడా పులివేషంలో నక్క వినయాలు, పోలీస్ ముసుగులో దొంగ పనులు, మంచితనం నీడలో ముంచే పనులు చేస్తున్నావని తెలిసిందనుకో, నక్కని కొట్టి కొట్టి చంపడానికి పులికి 10 నిమిషాలు టైం పట్టింది. నీకు ఆ గతి పట్టించడానికి నాకంత టైం కూడా పట్టదు. గుర్తుపెట్టుకో. అయ్యో, నేను నిజంగా అలాంటి పనులేమీ చేయట్లేదే జే. అయితే రేపు జరగబోయే అంజలి నిశ్చితార్థంలో ఎటువంటి ఆటంకం రాకుండా నువ్వే చూసుకోవాలి. పెళ్లి కొడుకుని తీసుకురావడం నుంచి ఉంగరాలు మార్చుకుని తిరిగి వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నేనా? నువ్వే. నీ వల్ల ఏ చిన్న తేడా జరిగినా, జరిగినట్టు నాకు కనపడినా, జరిగిందని నాకు తెలిసినా అదే నువ్వు శ్వాస తీసుకునే ఆఖరిసారవుతుంది. అర్థమైందా? అర్థమైందా? అలాగే అజయ్, అలాగే. బెటర్ బీ కేర్ఫుల్ అండ్ బీ ఇన్ యువర్ లిమిట్స్. అంజలి ఎంగేజ్మెంట్ని నేను దగ్గరుండి చెయ్యాలా? చేస్తా చేస్తా. పంతులు గారు. అమ్మా. అన్నీ సర్దారా? సర్దానమ్మా. కావాల్సిన సామానంతా వచ్చిందమ్మా. నువ్వు సరిగ్గా వేరా దండా? ఇదిగో ఇక్కడ ఇలా సరిగా కట్టు.
ఇక్కడ పనంతా అయిపోయింది కదా, నువ్వు బయట తోరణాలు అవి సరిగ్గా కట్టారో లేదో చూడు. వెళ్ళు. దక్ష, దక్ష, మాయా, చిత్ర, లోపలేం చేస్తున్నారు? బయటికి రండి. అదిగో పిలుపు వచ్చేసింది. ఇక మన డ్యూటీలో చేరక తప్పదు. మనస్ఫూర్తిగా చెయ్యకపోయినా కనీసం నటిద్దాం పదండి. మనం చేసినా పర్లేదు, ఏజేతో మాత్రం ఒక్క పని కూడా చేయించకూడదు, సరేనా? నువ్వు మాత్రం ఎంగేజ్మెంట్ ని అట్ట ఫ్లాప్ చేసే. పదండి. జయమ్మా, నిన్న ఏజే ఏం చెప్పాడు? తల ఒక పని చేయమని చెప్పాడా? కనీసం బయటకు వెళ్ళి వచ్చే వాళ్ళనైనా రిసీవ్ చేసుకోండి. వెళ్ళండి. తమ రాజ్ఞ జయమ్మా. రా అక్క, వెళ్ళి గెస్ట్లని రిసీవ్ చేసుకుందాం. పంతులు గారు, ఇంకేమైనా కావాలేమో చూడండి. అన్నీ ఉన్నాయమ్మా. మళ్ళీ అందరూ కూర్చున్న తర్వాత అంటే అవదు. అలాగేనండి, తొందరగా వచ్చేయండి. అయిందని ముస్తాబు? అయిందండి. తొందరగా రా. సరే అండి. చూసుకుంటుందిలే. పొరపాటును చూసుకోకుండా అలాగే వచ్చేస్తే బాను. ఏంటండి? ఒకసారి చూసుకో. బాగున్నారండి. మీకేంటి, శోభన్ బాబులా ఉంటారు. నా గురించి కాదు, నీ గురించి. నేను కూడా బాగానే ఉన్నాను కదా. ఏ చీర బాలేదా? మార్చేసుకోమంటారా? ఏది కట్టుకోమంటారో చెప్పండి. చీర గురించి కాదు. మరి మేకప్ ఏమైనా ఓవర్ అయిందా? అది కాదు. మరి ఇంకేంటి? అది అది స్ట్రైట్ గా మాట్లాడే మీరు ఇంత మొహమాటంగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. వెనక చూసుకో. నా వెనకాల నాకెలా కనిపిస్తుందండి? అద్దంలో చూసుకో. ఏముంది? నాకేం కనిపించడం లేదు. ఇప్పుడు చీర ఉందా? ఉంది. దానికి కొంగు ఉంటుందా? ఉంటుంది. అలాగే బ్లౌజ్ ఉంది కదా? ఉంది. బ్లౌజ్కి అవతల ఫంక్షన్ కి టైం అవుతుంటే చీర ఉంది కదా, కొంగు ఉంది కదా, బార్డర్ ఉంది కదా అని ఏంటండి మీ మాటలు? మీరు వెళ్ళండి, నేను తొందరగా వచ్చేస్తాను. వెళ్ళండి.
నేనేమీ చక్కలి గింతలు పెట్టట్లేదు. మరేం చేస్తున్నారు? నా వీపు మీద కవిత ఏమైనా రాస్తున్నారా? పిచ్చి మాటలు మాట్లాడుకో. లేసుడితే కట్టాను అంతే. థ్యాంక్స్. మనసులో దాచుకున్న ప్రేమంతా ఇలా మెల్లమెల్లగా బయట పెడుతున్నారా శ్రీవారు? నాన్నా, అంజలి వాళ్ళ అమ్మా నాన్నలు ఇంకా రాలేదేమిటి? దగ్గరలోనే ఉన్నామని ఫోన్ చేశారు జయమ్మ. భాను ఏది? 5 minutesలో వచ్చేస్తుంది. పంతులు గారు, అందరూ వచ్చేస్తున్నారు, అన్నీ ఉన్నట్టేగా? ఉన్నట్టేనమ్మా. రావాల్సిన వాళ్ళు వచ్చేస్తే కార్యక్రమం మొదలు పెట్టచ్చు. అలాగే. అక్క, ఒక ఆట ఆడుకుందామా? పదండి. శ్రీ 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 రొయ్యల రాజా వారికి, వారి సతీమణి కన్యాకుమారి గారికి ఇదే మా సాదర స్వాగతం. మా ఏజే మీకోసం రథం పంపించారు. అందులో రాకుండా ఆటోలో వచ్చారేంటి? మాలాంటి చిన్నవాళ్ళకి అంత పెద్ద గౌరవాలు ఎందుకులే బాబు. ఆటోలో గాని కాలినడకను గాని వచ్చేస్తామని చెప్పాం. అందుకే ఏజే బాబు రథం పంపించలేదు. అరే, రాజుగారు సెటర్ వేశారు. ఆహ్వానం పలకటానికి జయమ్మ గారు మిమ్మల్ని పంపించారా? ఆణిముత్యాలు. అరే, కన్యాకుమారి గారు కూడా సెటైరేస్తారు. వేస్తారు వేస్తారు, ఎందుకు వేరు? తేరగా అన్నీ కలిసి వస్తున్నాయి కదా. పైసా ఖర్చు లేకుండా పెద్ద కూతురు పెళ్లి అయిపోయింది. కానీ కట్నం లేకుండా చిన్న కూతురి నిశ్చితార్థం జరగబోతుంది. అనరా మరి? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? ఇందాక చిన్న హెల్ప్ చేశారులే. ఏమిటది? మీ అమ్మ వాళ్ళు వచ్చే టైం అయింది. వెళ్ళు, వెళ్ళి చూడు. అది కాదండి. వెళ్ళు. ఏమైంది నాన్న? ఏం లేజేమ్మా. ఆడపిల్లల్ని కనేసి మంచి డబ్బున్నోళ్ళని చూసి వాళ్ళ మీద పడేస్తే సరిపోతుందన్నమాట. అలా పడేస్తే అప్పులు తీరిపోతాయి, బాధ్యతలు తీరిపోతాయి. మనిషి పుట్టుక పుట్టిన వాళ్ళకి పరాయి వాళ్ల మీద ఆధారపడి బతికేయకూడదన్న సిగ్గుండాలి. ఆ మాటకొస్తే ముందు మీరే సిగ్గుపడాలి. మా భాను ఈ ఇంటి కోడలు. ఈ ఇంటి తిండి తినే చనువు, ఈ ఇంటి సహాయం పొందే హక్కు మాకున్నాయి. మీకే ఉన్నాయని ఇక్కడ తిష్టేశారు. మాది బ్లడ్ రిలేషన్. హక్కులు అధికారాలు మాకుంటాయి, దారిన పోయే మీకుంటాయా? ఏం మాట్లాడుతున్నావు? మెదడు మోకాళ్లలోకి జారిందా కన్యాకుమారి గారు? దక్ష,
అయిన వారిని ప్రేమగా ఆహ్వానించే సంస్కారం మీకు లేనప్పుడు మీ పాటికి మీరుండండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అక్క, చిన్న సామెత చెప్పాలనిపిస్తుంది. చెప్పు. పిల్లికి పెత్తనమిస్తే చెరువులో చాప వేసుకుని కూర్చుందంట. అలా ఉంది వీళ్ళ వ్యవహారం. బాగా చెప్పావు. సామెతలు నాకు వచ్చు. సంస్కారం అడ్డొస్తుంది, అందుకే చెప్పలేకపోతున్నాను. మీ సంస్కారాల గురించి మాకు తెలుసులే కానీ ముందు మీ అమ్మా నాన్నల్ని లోపలికి తీసుకెళ్ళు. పాపం ఎండలో కందిపోతారు. మీరేం పట్టించుకోకండి. రండి మమ్మీ, రండి నాన్న. మీరెందుకు పట్టించుకుంటారు? అన్ని దులిపేస్తారు కదా. రండి రండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. మీరు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలాగా? కాస్త ఆలస్యమైంది, ఏమీ అనుకోకండి. భాను, అంజలి ఎక్కడుంది? రా మమ్మీ, నేను తీసుకెళ్తాను. మీ బాధ్యతనంతా ఏజే తన భుజాల మీద వేసుకున్నాడు. మా అల్లుడు గారికి నీ ఎప్పుడూ రుణపడే ఉంటావమ్మా. అందరూ వచ్చే టైం అయింది. రెడీ అవ్వు అంజలి. భద్రిని తలుచుకుంటుంటే భయం వేస్తుంది. అమ్మా అంజలి, నేనొచ్చాను కదా, అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను, సరేనా?